ఇనిషియేటివ్ తీసుకోవడం ఏదైతే ఉందో ఈ దేశ ప్రజలను వెక్కిరించినట్టే, ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్టు మాత్రం అనుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఓకే అండి. సుమిత్ర ఆనంద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సునీత గారు. సో ఈ రోజు ప్రవేశపెట్టబోయే ఈ 5 బిల్స్ కి సంబంధించి ఏ రకంగా చూస్తుంది? అండ్ ఇంకోటి ప్రత్యేకించి మొన్న గతంలో డీలిమిటేషన్ గురించి కూడా కేటీఆర్ చాలా విషయాల్లో ససేమిరి అన్నట్టు కూడా అటు ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడారు. ఆ విషయానికి సంబంధించి అందరూ ఒకటే వైపు ఉన్నారు, అందరూ ఒక స్టాండ్ పైన ఉన్నారు. ఈ మధ్య మళ్ళీ చూస్తుంటే మాకు ఇక్కడ డీలిమిటేషన్ గురించి కాస్త పాజిటివ్ గా కనిపిస్తుంది బీఆర్ఎస్ నుంచి. ఏంటి? నమస్తే అండి సునీత గారు. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి ఎనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారికి, స్వాతి గారికి, వెంకట్ నాయక్ గారికి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం ఆకలి రాజ్యంలో ఆకలి రాజ్యంలో ఉన్నటువంటి పాట మళ్ళీ గుర్తుకు తెస్తే ఇప్పుడు డిగ్రీలు పుచ్చుకొని చిప్ప చేత పట్టుకొని ఢిల్లీకి చేరినాము, దేహి దేహి అంటున్నాము అన్నట్టుగా అటు సిజేపీ పార్టీ 20,000 మందికి పైగా వాంగ్చుక్ గారి భార్య చెప్పారు, వాళ్ళు పార్లమెంట్ ముట్టడికి సిద్ధంగా ఉన్నారు. ఇటు పార్లమెంట్ లో ఈ 5 బిల్లులకు సంబంధించి మరి రాజ్యాంగానికి చట్టాలకు విలువనివ్వనట్టుగా ఈ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, ప్రధానంగా టిఎంసి సభ్యులందరినీ చేర్చుకొని తూట్లు పొడుస్తూ, రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ మళ్ళీ వాళ్ళను నిన్న చర్చలకు ప్రత్యేకంగా పిలిచి చేర్చుకున్నట్టు కాకుండా మోదీ గారు గతంలోనే మమతను హెచ్చరించారు, మమతా దీదీ మీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని. ఆయన్నే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఈ తీరుగా ఒక పార్టీ ప్రతినిధిగా వ్యవహరించే తీరు కొనసాగుతూనే వస్తుంది పరంపరగా. ఇట్లాంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రతిపక్షాలను మననీయకుండా, ప్రతిపక్షాలకు మనుగడ లేకుండా చేసి, ప్రశ్న అనేది ఉత్పన్నం కాకుండా, ప్రజల పక్షాన గొంతు అనేది ఉండకుండా చేస్తూ ఇవాళ పార్లమెంటును తమకు నిలయంగా, తమకు కేంద్రంగా, తాము అనుకున్నదే ఆడిందే ఆటగా పాడిందే పాటగా చేసుకోవడానికి బీజేపీ కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ అదే తీరును కొనసాగిస్తున్న తీరైతే ప్రజలు హర్షించరు. ఇది వ్యతిరేకించదగ్గ అంశం. ఇక మేము నాడు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినామని కాదండి, డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతా ఉన్నది. జనాభా ప్రాతిపదికన ఇస్తే ఇక్కడ విద్యావంతమైనటువంటి ప్రజలు, చైతన్యవంతులైనటువంటి ప్రజలు జనాభా పెరగకుండా నాడు ఏదైతే అవసరాలకు అనుగుణంగా, లేదంటే పిలుపు దేశ భద్రతకు సంబంధించి జనాభా పెరిగితే భవిష్యత్తులో ఏర్పడేటువంటి నష్టాల గురించి అవగాహనతోనే జనాభా పెరగకుండా చూసుకోవడం రాష్ట్రాల తప్ప, దక్షిణాది రాష్ట్రాల తప్ప, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, అట్లా జరగకూడదనేటువంటి దాంతోనే మేము నాటి నుంచి నేటి వరకు కూడా కట్టుబడి ఉన్నామండి. ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చర్చించబోతుంది, మరి దానికి సంబంధించి ప్రతిపక్షాలను ఎందుకు గౌరవించదు, ఎందుకు ఈ రకంగా తృణమూల్ ఎంపీలకు ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానిస్తుంది, ఆ పార్టీ మారినటువంటి వాళ్ళను ఈ రాజ్యాంగానికి విలువలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తుంది, ఇది ప్రజలు గమనించరా? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పెంపు మంచి అంశమే. ఎట్లా ఒక 4 ఏళ్లు నిరంతరాయంగా చర్చ జరిగిన ఏదైతే తీర్పులు వెలువరించే పరిస్థితి లేనన్ని కేసులు పెండింగ్ లో 80,000-90,000 వేల పైచిలుకు కోర్టులు ఉన్నట్టు నేను ఎక్కడ చదివిన ఆ స్థాయి మరి పై కోర్టులో ఉన్నాయి. కేవలం న్యాయమూర్తుల సంఖ్య పెంచితే పరిష్కారం అవుతుందా? దిగువ కోర్టుల సంగతి ఏంటి, అక్కడ సిబ్బంది సంగతి ఏంటి, ఇవన్నీ ఎవరు ఇస్తారు, దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? అనేక బిల్లులు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లోనే ఇంకొక బిల్లు ఏది, ఫారిన్ ట్యూషన్ బిల్ ఏదైతే ఉన్నదో విదేశీయులు పొందేటువంటి సంస్థలు పైన కఠిన నియంత్రణ తీసుకొస్తామంటారు. ఆ అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదు అన్నట్టు కేంద్ర బీజేపీ మోదీ సర్కార్ వైఖరి ఉంటే ఎట్లండి? పేదలకు, బడుగులకు అనేక సహాయాలు ఎన్జిఓల ద్వారా అందుతున్నాయి. ఆ సహాయం అందకుండా
మరి చూసుకోవడం ఎంతవరకు సమంజసం? చాలా నేను కొన్ని చోట్ల చూసినట్టు ఇండ్లు నిర్మించి ఇచ్చిండ్రు, ఎన్జిఓలు ఇండ్లే నిర్మించి ఇచ్చిండ్రు, గ్రామాల నిర్మాణం జరిగింది, అనేక ఏర్పాట్లు, వైద్యము విద్యా సదుపాయాలు కల్పించిండ్రు. ఇవి విదేశీ నిధులు లేకుండా చూస్తాము, రానేయకుండా చూస్తామంటే ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. ఎన్జిఓలకు ఇట్లాంటి చర్యలు ఎందుకు తీసుకుంటా ఉన్నది, వీటి మీద ఎందుకు ఇది చేస్తా ఉంది? అట్లాగే ఇంకా ఏవైతే మహిళా బిల్లుకు సంబంధించి డీలిమిటేషన్ తో లింక్ ఎందుకు పెట్టాలి? మహిళలు ఏమన్నా కొత్తగా వచ్చిండ్రా, కొత్త పౌరుల దేశ స్వతంత్రం వచ్చిందో, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైందో నాటి నుంచి జనాభాలో మహిళలు ఉన్నారు, నాటి నుంచి ఓటు హక్కు ఉన్నది. పాలించే హక్కు ఎందుకు ఉండకూడదు? డీలిమిటేషన్ అయితేనే, కొత్త నియోజకవర్గాలు కల్పన జరిగితేనే మహిళలకు రిజర్వేషన్, 1/3 రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఏ బిల్లు పెట్టినా సమగ్రమైన చర్చ జరగాలి. అటు విద్యార్థులు, వాంచుక్ గారు మరణశయ్య మీద ఉండిరి, ఇంత నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఎందుకు చర్చించకూడదండి? అయోధ్య ఆలయానికి ప్రజలందరూ రూపాయి విరాళాలు ఇచ్చిండ్రు. ప్రజలకు ఎందుకు జవాబుదారీగా కేంద్ర ప్రభుత్వం ఉండకూడదు, మోదీ ప్రభుత్వం ఉండకూడదు? జై శ్రీరామ్ నినాదంతోని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎందుకు ఉండకూడదు? రాష్ట్రంలో 8 మంది 8 మంది ఎంపీలను గెలిపిస్తే మరి వీళ్ళేం చేస్తా ఉన్నారు? అటు కేంద్ర ప్రభుత్వము పెట్టదు, ఇటు వీళ్ళు ఏమి ప్రయత్నం చేయరు. తెలంగాణకు ప్రత్యేకంగా ఓనగూడే ప్రయోజనం ఈ చర్చల్లో ఏమన్నా ఉంటదా? మా సందేహం మాకుంటది. మా ప్రాతినిధ్యం అక్కడ లేదు, వీళ్ళు ప్రశ్నించే స్థాయిలో లేరు. కాబట్టి మేం ప్రజల పక్షాన రాష్ట్రంలో ప్రజాక్షేత్రంలో ఉండి మేం ప్రశ్నిస్తూ ఉన్నాము. తెలంగాణకు ఏం ప్రయోజనం చేకూరనుంది? అట్లాగే డీలిమిటేషన్ బిల్లు గాని, మహిళా రిజర్వేషన్ బిల్లు గాని, ఇతర బిల్లుల పరిస్థితి అంటే ఎందుకు అయోధ్య మీద చర్చ చేయకూడదు? ఆ నిధుల రైట్ అండి, విల్ కమ్ బ్యాక్ టు యూ. సుమిత్ర గారు, నేను మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్.